భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. లక్నవరం సరస్సు నుండి నీటిని విడుదల చేయడంతో మేడారం జంపన్న వాగులో జలకళ. హన్మకొండ అడిషనల్ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీ. కూటమి ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తల ఆగ్రహం. గజ్వేల్ గర్ల్స్ ఎడ్యుకేషన్ హబ్లో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం. రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సొసైటీ ఆధ్వర్యంలో సత్కార కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆర్యవైశ్య మహాసభ సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతుందని జిల్లా అధ్యక్షుడు దుబ్బ శ్రీనివాస్ తెలిపారు. వరంగల్ నగరంలోని ఆర్యవైశ్య మహాసభ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 1,70,000 సభ్యత్వంతో అతిపెద్ద సంఘంగా ఉన్న ఆర్యవైశ్య మహాసభ వైశ్యులతో పాటు అన్ని వర్గాల ప్రజల కోసం సేవా కార్యక్రమాలు చేపడుతుందని నాయకులు తెలిపారు. నాకైతే వాయిస్ వస్తూనే లేదు. ఇంతసేపు చెప్తాను పంపిస్తాను. వరంగల్ జిల్లాలో ఆర్యవైశ్య మహాసభ కార్యాలయంలో ఈరోజు ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ క్యాలెండర్ ఆవిష్కరణ చేపట్టడం జరిగింది. ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ మొట్టమొదటిసారిగా ఆర్యవైశ్యులకు మాతృ సంస్థగా భావిస్తాము. ఆర్యవైశ్య మహాసభకు 100 ఏళ్ల చరిత్ర కలిగిన మహాసభ. దీనికి సుమారు 1,70,000 సభ్యత్వంతో ఉన్న సంస్థ ఏదైనా ఉంది అంటే ఆర్యవైశ్య మహాసభ తప్ప ఇంకోటి కాదు. ఈరోజు ఆర్యవైశ్య మహాసభ రాష్ట్రంలో ఉండబడే ఆర్యవైశ్యులకు నిరంతరం అండదండగా ఉంటూ దాంతోపాటు ఆర్యవైశ్యులు చేస్తున్న అనేక కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో రాష్ట్ర మహాసభ కానీ సపోర్ట్ చేయడం, అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలు, వాటితో పాటు వైశ్యులకే కాకుండా ఇతర వర్గాలకు కూడా ఈరోజు అనేక హెల్త్ క్యాంప్స్ కావచ్చు, దాంతోపాటు జాబ్ మేళాలు కావచ్చు, అన్నదానాలు కావచ్చు, అంటే ఒక వైశ్యులకే కేవలం కాకుండా అన్ని వర్గాల వారు కూడా ఈరోజు ఆలోచించే చరిత్ర కలిగింది ఏంటంటే ఈరోజు ఆర్యవైశ్య మహాసభ. ఆర్యవైశ్య వైశ్యుల బ్లడ్లోనే ఈరోజు సేవా దృక్పథం ఉంటుంది. అట్లాంటి మహాసభకి మేమందరం పనిచేస్తూ ఉన్నాం చెప్పంటే దీన్ని పెద్ద ఎత్తున భావిస్తూ ఈ మహాసభని రేపు రాబో కాలంలో కూడా అందరూ ముందు తీసుకుపోవాలని చెప్పడం కూడా ఆర్యవైశ్యులు అందరూ కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలని చెప్పడం కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్ర మహాసభలో దుబ్బా సింగ్ గారి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో ఈరోజు వరకు కూడా 100 సంవత్సరాల చరిత్ర గల ఆర్యవైశ్య మహాసభకు ప్రతి సంవత్సరం కూడా క్యాలెండర్ ఆవిష్కరణ కూడా చేయడం జరుగుతుంది. ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా ఈ క్యాలెండర్ను కూడా పంపడం కూడా జరుగుతుంది. దాంతోపాటు ఆర్యవైశ్య మహాసభలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు అట్టి విషయాలు కూడా తెలియపరచడం జరుగుతుంటే
కార్యక్రమాలు తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని కార్యక్రమాలు ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు కొనసాగేలా చూస్తున్నామని చెప్పి తెలియపరుస్తూ ముగించడం జరుగుతుంది. మదిర మున్సిపాలిటీని రాష్ట్రంలోనే మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. వైరా నది వరద ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు మదిర మున్సిపాలిటీలో భౌగోళిక పరిస్థితులను అధికారులతో కలిసి పరిశీలించారు. భారీ రిటైనింగ్ వాల్ నిర్మాణం, మదిర మదుపల్లి వంతెనపై చర్చించారు. రాజకీయ ఆలోచనల కన్నా టెక్నికల్ ఫిబిలిటీ ఆధారంగా శాస్త్రీయ సర్వే చేసి ముందుకు వెళ్లాలని అధికారులకు సూచించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి రానున్న ఎన్నికల్లో 20 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను కోరుతూ 17వ వార్డులో బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి కేసీఆర్ నేతృత్వంలో గజ్వేల్ మున్సిపాలిటీ అభివృద్ధిలో ఎంతో ముందుకు వెళ్లిందని అన్నారు. గజ్వేల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కేసీఆర్ ఉండడం మన అదృష్టమని అన్నారు. గజ్వేల్ మున్సిపాలిటీకి ఎన్నో నిధులు కేటాయించి గజ్వేల్ మున్సిపాలిటీని దేశానికి రోల్ మోడల్గా నిలిపిన ఘనత గత కేసీఆర్ ప్రభుత్వందే అని అన్నారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, హరీష్ అన్న గారి నాయకత్వం, జై తెలంగాణ. బీఆర్ఎస్ బీఆర్ఎస్ కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం, జై తెలంగాణ. గుర్తున గుర్తుంచుకో, గుర్తున గుర్తుంచుకో, కేసీఆర్ గారి
ఈరోజు మున్సిపల్ ఎన్నికల సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా గజ్వేల్ పట్టణంలో ఉన్నటువంటి 20 వార్డులలో కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ జెండాలను ఎగురవేసుకొని కార్యకర్తలందరి సమక్షంలో ఈ జెండా పండుగ నిర్వహించుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే ఇవాళ 17వ వార్డులో ఇక్కడ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ 20 స్థానాలు గెలిచి క్లీన్ స్వీప్ చేసేటువంటి దిశగా ఇవాళ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నటువంటి సందర్భం కనబడతా ఉన్నది. ఇవాళ గత 2014 సంవత్సరం నుంచి ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మొత్తంగా గజ్వేల్ పట్టణ రూపురేఖల్ని మార్చడం జరిగింది. గజ్వేల్ పట్టణంలో ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి మౌలిక సదుపాయాన్ని ఇలా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కల్పించడం జరిగింది. అది అండర్ గ్రౌండ్ డ్రైనేజే కావచ్చు, సీసీ రోడ్లే కావచ్చు, లేదా రేడియల్ రోడ్లను విస్తరించడమే కావచ్చు, రింగ్ రోడ్డే కావచ్చు, గజ్వేల్లో మంచి విద్యా సౌధం ఏర్పాటు చేయడమే కావచ్చు, గజ్వేల్లో 2 పెద్ద హాస్పిటల్ కట్టడమే కావచ్చు, ఇట్లా ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని కేసీఆర్ గారు అడగకుండానే ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇవాళ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే అభివృద్ధి కోసం పాటుపడతారో, ఎవరైతే ప్రజా సంక్షేమం కోసం పాటుపడతారో వాళ్ళకు పట్టం కట్టేటువంటి ఆలోచనలో ఇవాళ ప్రజలందరూ ఉన్నారు. ఇవాళ పోటీ చేస్తున్నటువంటి ఇవాళ కాంగ్రెస్ బీజేపీ పార్టీలను మేము ఒక్కొక్కటి సూటి ప్రశ్న వేయదలుచుకున్నాం. ఇవాళ మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఎంపీఆర్ గెలిచి కూడా ఏడాది సంవత్సరం దాటిపోతుంది. ఇక్కడ గజతుల్ని ప్రజలకు కలుపుగోలుగా ఉండేటువంటి అభ్యర్థుల్ని తప్పకుండా మేము పెట్టుకుంటాం. ఆ ప్రజలకు సేవ చేసేటువంటి వాళ్ళను ప్రజలు కూడా ఆదరిస్తారని మేము నమ్ముతా ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి, ఎవరైతే మీకు అందుబాటులో ఉండి నిరంతరం మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారో, ఎవరైతే అభివృద్ధిని కోరుకుంటారో వాళ్ళకు మీరు ఆశీర్వదిస్తే, తప్పకుండా పనిచేసేటువంటి చేతుల్ని బలం చేస్తే మీకు మరింత సేవ చేసేటువంటి అవకాశం దొరుకుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 20 వార్డుల్లో కూడా కారు గుర్తు మీద ఓటు వేసి, మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి అభివృద్ధిని ఆశీర్వదించండి. ఇవాళ మీరు వేస్తున్నటువంటి ఓటు కేసీఆర్ గారికి వేస్తున్నట్టు లెక్క. కారు గుర్తు మీద ఓటు వేయడం అంటే అది కేసీఆర్ గారికి డైరెక్ట్గా ఓటు వేస్తున్నట్టు లెక్క. ఇవాళ అభ్యర్థి కాకుండా ఇవాళ అభ్యర్థి మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాడు. అదేవిధంగా అభ్యర్థితో పాటు కేసీఆర్ గారికి ఓటు వేసేటువంటి విధంగా మీరందరూ కూడా కారు గుర్తు మీద ఓటు వేసి భారీ మెజార్టీతో 20 వార్డుల్లో అందరు అభ్యర్థులను గెలిపించాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తాం. కార్యక్రమాల్లో భాగంగా 17వ వార్డు నందు జెండా కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా మనం నిర్వహించుకోవడం జరిగింది. అయితే రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కొంతమంది ఏనాడు ప్రజలకు సేవ చేయనటువంటి వ్యక్తులు ఈరోజు రోడ్డు మీదకి వస్తున్నారు. జనాలు ఒక్కసారి ఆలోచనని అభివృద్ధి చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి మీరంతా వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులను భారీ మెజార్టీతో గెలిపించాలని మరొకసారి పేరున మీ అందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నాను. టీటీడీ లక్కీ డ్రా పేరుతో ప్రచారం చేస్తున్న 2 నిందితులను కరాటే కళ్యాణి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆదిపట్ల వండర్ల వద్ద నిందితులు ప్రచారం చేస్తుండగా పంజాగుట్ట పోలీసుల సహాయంతో కళ్యాణి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నిందితులు కళ్యాణి పైకి దూసుకువచ్చి ఆమె చున్నీ లాగినట్లు సమాచారం. రెస్పెక్ట్ లేదా మీకు? తమాషా మొత్తం నన్ను కూడా మేడారం జంపన్న వాగులోకి పూర్తి స్థాయిలో చేరుకున్న నీరు. లక్నవరం సరస్సు నుండి నీటిని విడుదల చేయడంతో వాగులో జలకళ. జంపన్న వాగులో జలకళతో పులకరించిపోతున్న భక్తులు. వాగులో ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిన అధికారులు. ఇసుక బస్తాలతో తాత్కాలిక చెక్ డ్యాంలు ఏర్పాటు.
సికింద్రాబాద్ జిల్లా చేయాలని ఉద్యమం చేస్తున్న కేటీఆర్ గారిని చూసి నవ్వుకున్న 10 ఏళ్ల అధికారంలో ఉండి జిల్లా చేయకుండా జిల్లా చేయాలని ఉద్యమం చేసిన వారిపై కేసులు పెట్టిన వారే ఈ రోజు ఉద్యమం చేయడం చూస్తే నవ్వు వస్తుందంటూ ఆరోపణలు చేసిన కవిత ఉన్నారో నిన్న మొన్న నవ్వు వచ్చింది నాకు. కేటీఆర్ గారు పోయి సికింద్రాబాద్ జిల్లా చేయాలని ఉద్యమం చేస్తున్నారు. 10 ఏళ్లలో సికింద్రాబాద్ జిల్లా చేయమని అడిగినటువంటి వాళ్ళందరినీ కూడా అణచివేసి జైళ్లలో వేసి విస్మరించి ఇవాళ మళ్ళా కొత్తగా పోయి సికింద్రాబాద్ జిల్లా చేయాలని కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నారో నిన్న మొన్న నవ్వు వచ్చింది నాకు. కేటీఆర్ గారు పోయి సికింద్రాబాద్ జిల్లా చేయాలని ఉద్యమం చేస్తున్నారు. 10 ఏళ్లలో సికింద్రాబాద్ జిల్లా చేయమని అడిగినటువంటి వాళ్ళందరినీ కూడా అణచివేసి జైళ్లలో వేసి విస్మరించి ఇవాళ మళ్ళా కొత్తగా పోయి సికింద్రాబాద్ జిల్లా చేయాలని కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నారో నిన్న మొన్న నవ్వు వచ్చింది నాకు. కేటీఆర్ గారు పోయి సికింద్రాబాద్ జిల్లా చేయాలని ఉద్యమం చేస్తున్నారు. 10 ఏళ్లలో సికింద్రాబాద్ జిల్లా చేయమని అడిగినటువంటి వాళ్ళందరినీ కూడా అణచివేసి జైళ్లలో వేసి విస్మరించి ఇవాళ మళ్ళా కొత్తగా పోయి సికింద్రాబాద్ జిల్లా చేయాలని కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నారో నిన్న మొన్న నవ్వు వచ్చింది నాకు. కేటీఆర్ గారు పోయి సికింద్రాబాద్ జిల్లా చేయాలని ఉద్యమం చేస్తున్నారు. 10 ఏళ్లలో సికింద్రాబాద్ జిల్లా చేయమని అడిగినటువంటి వాళ్ళందరినీ కూడా అణచివేసి జైళ్లలో వేసి విస్మరించి ఇవాళ మళ్ళా కొత్తగా పోయి సికింద్రాబాద్ జిల్లా చేయాలని కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా. హన్మకొండ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో వరంగల్తో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో మొత్తం 10 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. గతంలో ఓ ప్రైవేట్ పాఠశాల అనుమతి కోసం లంచం తీసుకుంటూ పట్టిబడిన వెంకటరెడ్డిపై ఏసీబీ నిఘా పెట్టి భారీగా అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించినట్టు సమాచారం. సైక్లోన్ హ్యారీ ఇటలీలోని దక్షిణ భాగాలను అతలాకుతలం చేస్తోంది. సిసిలీ, సార్డినియా, కలాబ్రియా ప్రాంతాలకు ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 110-120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రాకాసి అలలు సుమారు 9 మీటర్లు ఎత్తుకు ఎగిసిపడుతున్నాయి. సముద్రపు నీరు రోడ్లపైకి చేరుకోవడంతో తీర ప్రాంతాల ప్రజలను రెస్క్యూ టీమ్స్ సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. అధికారులు ఈ రోజు తుఫాన్ ప్రభావం తగ్గే అవకాశం ఉందని తెలిపారు. కర్నూలు కొడుమూరు రోడ్డులోని మహెక్ ఎంటర్ప్రైజెస్ శానిటరీ షాప్లో భారీ దొంగతనం వెలుగులోకి వచ్చింది. షాప్ యజమాని సల్మాన్ బాషా నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్న గుమస్తా ప్రవీణ్ కుమార్ తన స్నేహితుడైన ఆటో డ్రైవర్ పవన్ కళ్యాణ్తో కలిసి 5 నెలలుగా శానిటరీ వస్తువులు దొంగలించినట్లు పోలీసులు గుర్తించారు. సుమారు 7 లక్షల విలువైన వస్తువులు అమ్ముకున్న నిందితులను అరెస్ట్ చేసి రికవరీ చేసిన వస్తువులను యజమానికి అప్పగించారు. ఇద్దరిని రిమాండ్కు తరలించినట్లు సిఐ విక్రమ్ సింహ తెలిపారు.
ట్యారీ వేరే లేదు సార్, ఇది లోకల్ ట్యారీ. ట్యారీ వేరే అనేది బ్రాంచ్. సర్సిరాన్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు సార్, వాళ్ళ తరఫున తీసుకొని పర్చేస్ చేస్తారు. నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ప్రైవేట్ ట్రావెల్ టైర్ పేలి బస్సు లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 డ్రైవర్లు క్లీనర్ స్పాట్లో చనిపోయారు. వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. ఒక వ్యాన్ డ్రైవర్ బస్సు అద్దాలు పగలగొట్టడంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. బస్సు లారీ 2 అనుకునే పరిగా अदना है मामा अभी अदना कौन है ये उसमें लाइटिंग फ्लैश लग लेटिंग हो अदना नहीं है मामा लड़के ट्रैवल्स हैं पुलिस स्टेशन में फ़ोन करो मैं धारी वाला है कि मर गया इसमें धारे वाला नहीं उतर सका नहीं होगा हम बग्गन से लग जाती हैं बग्गन ठीक है हाँ बग्गन से लग जाती हैं मगर गाने ट्रक पीछे गया बाइक आया अरे वो हमारा फोटो ना कॉल मामा बाइक आया मामा सब चल गए वाह लग रही है बस वो लारी से लग रही है हेलो 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 सर मैं सिरोला में तो मेरा आश्रय नहीं था बच्चों सिरोला में तो मेरा बच्चों लारी आश्रय नहीं था సిరివెల్ల మట చాలు కాలిపోతాయి ఏం లేవున్నా ఇప్పటికేం లేవున్నా ఆగున్నా మండలం సిరివెల్ల మండలం కాదు సిరివెల్ల మండలం పోలీస్ స్టేషన్ ఉంది కర్నూలు జిల్లా సార్ మారింగే చల్ మా ఖ్యాత మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.